హలో ఆల్, వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మోస్ట్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ డిమాండెడ్ రెసిపీ అండి, వంకాయ మసాలా కూర ఎలా చేయాలో చూపించండి అని. ఈ రెసిపీనే మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేడి చేశాక గుప్పెడు వేరుశనగ గింజల్ని అన్ని వైపులా బాగా వేగేటట్టుగా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఓ గుప్పెడు జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. అందులోనే 4 లవంగాలు, 2 ఇంచీల దాల్చిన చెక్క, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసి సన్నని మంట కింద వేయించుకోవాలి. నువ్వులు త్వరగానే వేగిపోతుందండి. మనం మంట సిమ్లో పెట్టకపోతే అవి మాడిపోతాయి. కాబట్టి దినుసులన్నీ కూడా చక్కగా అన్ని వైపులా వేగేటట్టుగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఓ గుప్పెడు కట్ చేసిన కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి మీ ఇష్టం అండి, పచ్చిదైనా వేసుకోవచ్చు, ఎండుదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కోసుకొని అవి కూడా ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా వేగనవసరం లేదు, వేడి తగిలితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓ గుప్పెడు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఈ పదార్థాలన్నీ కూడా చల్లారాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2-3 స్పూన్ల కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకుంటే మంచిది. ఇలా మెత్తగా మసాలాను గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో వంకాయలు తీసుకున్నానండి. కొన్ని పెద్ద వంకాయలు ఉన్నాయి, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. ఏదైనా రుచి బాగుంటుంది. కొంతమందికి డౌట్ రావచ్చు, గ్రీన్ వంకాయలు చేసుకోవచ్చా, పర్పుల్ చేసుకోవచ్చా, నల్ల వంకాయలతో చేసుకోవచ్చా అని. ఏ కలర్ వంకాయలైనా సేమ్ ప్రాసెసే అండి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వంకాయల్ని ఇలా నేను చూపించే విధంగా 2 వైపులా కట్ చేసుకుంటే 4 భాగాలు అవుతుంది. వంకాయలు ఏమన్నా పుచ్చాయా లేదా బాగున్నాయా మనం గమనించి ఈ గ్రైండ్ చేసిన మసాలాని వంకాయల్లో కూర్చుకోవాలండి. గుత్తి వంకాయ మసాలా కూర ఎలా చేస్తామో సేమ్ ప్రాసెసే ఇది. కాకపోతే కొన్ని దినుసులు నేను అవాయిడ్ చేశాను. లైక్ మెంతులు, ధనియాలు, ఉద్దిపప్పు, ఇలాంటివన్నీ నేను అవాయిడ్ చేశానండి. సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కూడా చేసుకునే విధంగా చేస్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కేజీ వంకాయలకు మసాలా అంతా కూర్చేసానండి. ఇప్పుడు తొందరగా అయిపోవడానికి, తెల్లవారితో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అప్పుడు హడావిడి లేకుండా ఉండడానికి నేను ప్రెషర్ కుక్కర్లో ఈ వంకాయ మసాలా కూరని చేయబోతున్నాను. ఏమీ కాదండి, వంకాయలు మెత్తగా అయిపోతాయేమో, చెదిరిపోతాయేమో అనే డౌట్ అస్సలు అవసరం లేదు. చూస్తున్నారు కదా, వీడియో ఎండ్ వరకు చూడండి, కూర ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. సో మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకున్నాక మసాలా కూరిన వంకాయలన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. కేజీ వంకాయలు అయితే ఈ ప్యాన్లో సరిపోతుంది. చిన్న కుక్కర్ అయితే క్వాంటిటీని తగ్గించుకోవాలి. ఉడికేటప్పుడు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మంచి వాసన రావడానికి ఓ గుప్పెడు కరివేపాకును కూడా ఈ వంకాయలకి యాడ్ చేసుకొని లైట్గా గరిటెతో అలా ఇలా కదుపుకుంటూ వంకాయలు మగ్గే వరకు సన్నం మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, అది మాత్రం చెప్తున్నాను. ఎక్కువ కదిపితే మాత్రం వంకాయలు ఉడికిపోతాయి. కొద్దిగా వంకాయలు మగ్గాక, అంటే ఓ 30% మగ్గాక మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా బ్యాలెన్స్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో వేసేసి మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ కూడా, అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా కలిపి ఇందులో మిక్స్ చేసేయాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలండి. ఆ గుజ్జును కూడా ఇందులో కలపాలి. ఈ కర్రీ వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా చపాతీ, పూరీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ట్రెడిషనల్ ఆంధ్ర వంటకం తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. వీడియో చూస్తుంటే మీకు లెంత్ ఎక్కువైంది అనిపిస్తుందేమో, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటే కరెక్ట్గా ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుందండి. సో అంతా వంకాయలు ఉడకడానికి ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి 1 విజిల్కి ఖచ్చితంగా ఆపేయాలి.
ఒక్క విజిల్ తర్వాత ఇంకో విజిల్ పెట్టారనుకోండి డెఫినెట్గా వంకాయలు చెదరుడికిపోతాయి. అది గుర్తుంచుకోండి. ఒక విజిల్ అయితే వచ్చేసింది. స్టవ్ ఆపేసాను. ప్రెషర్ అంతా పోయాక లిడ్ తెరిచి చూశానండి. పల్లీలు, నువ్వులు, గరం మసాలా ఆ వాసన ఉంది చూసారు. నిజంగా అద్భుతంగా ఉందండి. ఒక్కసారి అలా గరిటె తీసుకొని జెంటిల్గా కలిపాను. వంకాయలు చెదరకుండా ఎంత బాగుందో చూడండి. వేడి అన్నంలోకి పిల్లలకి కలిపి ముద్దలు పెడుతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.